హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి అయిత ఛానల్. ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే అటుకుల ఉప్మాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూసేయండి. ముందుగా అటుకుల ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న సైజు ఉల్లిపాయలు 3, 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా పల్లీలు అంటే మన షాప్లో అమ్ముతున్న వేరుశనగపప్పు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, తాలింపుకు కావాల్సిన పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఒక ఎండుమిర్చి. ఇప్పుడు మనకి మెయిన్ ఉప్మాలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అటుకులు. దీన్నే పోహా అని కూడా అంటారు. ఈ పచ్చి అటుకులు ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలన్నమాట. ఒక 30 సెకండ్స్ చాలన్నమాట. అంటే మరీ అంత మెత్తగా ఉండకూడదు, మరీ అంత డ్రైగా ఉండకూడదు. అలా కడిగి పెట్టుకున్న అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసేసుకొని ఆ తాలింపు 50% వేగనివ్వాలన్నమాట. ఆ 50% ఎందుకంటే మనం పల్లీలు కూడా వేసుకోవాలి కాబట్టి పల్లీలు బాగా వేగాలంటే ఆ తాలింపు 50% వేగాలన్నమాట. మొత్తం వేగిపోయిందంటే తాలింపు మొత్తం మాడిపోయింది అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 50% వేగాక పల్లీలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా అన్ని తాలింపు అంతా దూరగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ 2 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ వచ్చేసి కొంచెం దూరగా వేగనివ్వాలన్నమాట. ఈ అటుకుల ఉప్మాలోకి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం దూరగా వేగితేనే అటుకుల ఉప్మా అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. ఉల్లిపాయ వేగాక కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ గెడ తీసుకొని అలా కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలకి తాలింపుకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు అలా తాలింపు వేగాక ఇప్పుడు మనం ముందరగానే కడిగి పెట్టుకున్న అటుకులను తీసుకొని ఆ బాండీలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గరిటె తీసుకొని ఆ అటుకులనంతా తాలింపు 2 బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. మనకి ఎంతో ఇష్టమైన రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందనమాట. చూసేయండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మిగా ఉందో. అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.